గణేష్ ఉత్సవాలు సందడి నెలకొంది. కాసేపట్లో వినాయకుడి లడ్డు వేలం జరగనుంది. ఇప్పుడు మా ప్రతినిధి సాయి సుధా లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. సుధా చెప్పండి, మై హోమ్ పూజలో గణేష్ ఉత్సవాల సందడి నెలకొన్నట్లుగా చూస్తున్నాం, ఎలా ఉంది అక్కడ? రైట్ సోని, ప్రస్తుతం మనం ఇక్కడ మైహోం భుజాలోని గణేష్ మండపం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిగాయి. ఈ నవరాత్రులు కూడా గణేష్ ఉత్సవాలు బాగా నిర్వహించారు. ఇప్పుడు మనం ప్రస్తుతం మెయిన్ గణేష్ మండపంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం గణేశుడి సెట్ అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గణేష్ విగ్రహం ఉంది, ఆ పక్కన శివుడిని రకరకాల పూలతో అలంకరించారు. అదేవిధంగా శివపార్వతుల విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. సో ఆ పక్కన అమ్మవారి విగ్రహాలని కూడా ప్రతిష్ఠించారు. మొత్తం మనం చూసుకోవచ్చు, చక్కగా అందరి దేవుళ్ళు కొలువైన ఒక ఆలయంలా కనిపిస్తుంది మనకి ఇక్కడ మండపం అనేది. సో మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ అసలు ఎంత అందంగా వినాయకుడిని అలంకరించారు. అదేవిధంగా శివుడిని కానీ, శివలింగాన్ని కానీ, శివపార్వతుల అమ్మవారిని కానీ, అదేవిధంగా పక్కన అమ్మవారి శక్తి రూపాన్ని కానీ అలంకరించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం మండపం మొత్తం చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈ ఘనంగా నవరాత్రులు కూడా మొత్తం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. గణపతి వినాయక చవితి అంటేనే మనందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది వినాయకుడి నవరాత్రుల్లో ముఖ్యమైన ఘట్టం లడ్డు వేలంపాట. ఈరోజు మనం ఇక్కడ లడ్డు వేలంపాట మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, లడ్డూకి సంబంధించి లడ్డూని కూడా ఆల్రెడీ రెడీ చేసి ఉంచారు. ఇక్కడ 9 రోజులు వినాయకుడితో పాటు పూజలు అందుకున్న ఈ లడ్డు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చాలామంది లడ్డూని తీసుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలుగుతాయని అందరూ నమ్ముతారు. ప్రస్తుతం మరీ కాసేపట్లో అయితే ఇక్కడ లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం అయితే అందరూ రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే వినాయకుడి మండపం మొత్తం సిద్ధంగానే ఉంది. సో మనం చూసుకుంటున్నాం కదా, ఇదే మనకి ఇక్కడ మైహోం భుజాల్లోని ప్రతిష్ఠించిన మహాగణపతి విగ్రహం. ఆ విగ్రహం పక్కనే మనకు కనిపిస్తుంది. చక్కగా లడ్డు వేలంపాటికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మనం ఇప్పటివరకు చూసుకున్నాం, అక్కడ పూలతో అలంకరించిన శివలింగ రూపాన్ని కూడా రకరకాల చామంతులతో చాలా అందంగా అలంకరించారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది చక్కగా మండపం లాగా, ఒక చిన్న ఉపాలయం లాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చక్కటి చామంతులతో శివలింగాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇంకా అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ కూడా అమ్మవారి రూపాన్ని కూడా, ఇక్కడ అమ్మవారి శక్తి రూపాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మనం చూడొచ్చు, ఇక్కడ శివపార్వతుల్ని కూడా మనం చూసుకున్నట్లయితే మన వాహన సేవల్లో శ్రీశైలంలో వీటిలో ఎలా అయితే ఊరేగించే విగ్రహాల్లో ఉంటుందో సో అలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా అమ్మవారు కూడా, పార్వతీదేవి కూడా చక్కగా ఇక్కడ అలంకరించబడి ఉన్నారు. అదేవిధంగా పక్కన చిన్న వినాయకుడు, ఆ పక్కనే పార్వతీ మాత కూడా కనిపిస్తున్నారు మనకి. చక్కగా పార్వతీ తల్లితో పాటు ఇక్కడ వినాయకుడు అయితే మనకి దర్శనమిస్తున్నారు ఈ ఆలయంలో. కుమారస్వామి కూడా మనకు పక్కన కనిపిస్తున్నారు. పార్వతీమాత, వినాయకుడు, కుమారస్వామితో చక్కగా ఇక్కడ యువతల పక్కన మనకి కుడివైపున ఇక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించినట్టు కనిపిస్తుంది.
సో మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ మనం వినాయకుడి మండపం ఉంది. ఇక్కడే మనకి వినాయకుడిది లడ్డూకి సంబంధించి కానీ ఇదిగో చూడండి, మనకి వినాయకుడి లడ్డు అయితే ఆల్రెడీ రెడీగానే ఉంది. మనకి ఇక్కడ ఈ వినాయకుడు 9 రోజులు కూడా వినాయకుడితో పాటు పూజలు అందుకున్న ప్రత్యేకమైన లడ్డు ఇది. ఈ లడ్డు వేలంపాట అయితే కాసేపట్లో జరగబోతుంది. ఈ లడ్డు వేలంపాటకి సంబంధించి కూడా అసలు ఎంత ధర పలుకుతుంది, అసలు ఏ విధంగా ఉంది, ఈ విశిష్టతలు ఏంటనేది అయితే ఇంకా తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం మనం. సో ఈ లడ్డు వేలంపాట అయితే కాసేపట్లోనే జరగబోతుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిందంటే వినాయక చవితి నవరాత్రుల్లో కూడా ముఖ్య ఘట్టమైన ఈ లడ్డు వేలంపాట ఏదైతే ఉందో అది ఈ రోజు ఇక్కడ మహేం పూజలో ఇక్కడ ఉన్న గణేష్ మండపంలో జరగబోతుందని చెప్పుకోవాల్సి. సాయి సుధా.